హలో గైస్, ఎలా ఉన్నారు? మొన్న రిలీజ్ అయిన 'లవ్ మీ ఇఫ్ యూ డేర్' మూవీ రివ్యూ చూసేద్దాం. అర్జున్‌కు దేవుడు, దెయ్యాలపై అస్సలు నమ్మకం ఉండదు. దెయ్యాలున్నాయని తెలిస్తే చాలు అక్కడికి వెళ్లి అవి లేవని సాక్ష్యాధారాలతో నిరూపిస్తుంటాడు. తన యూట్యూబ్ ఛానల్లో పెట్టి డబ్బులు సంపాదిస్తుంటాడు. ఓసారి అర్జున్‌కు ప్రతాప్ ప్రియురాలు అయిన ప్రియ ద్వారా దివ్యవతి అనే దెయ్యం గురించి తెలుస్తుంది. తెలంగాణ, కర్ణాటక సరిహద్దుల్లో ఒక పాడుబడ్డ అపార్ట్మెంట్లోని దెయ్యం తిరుగుతుందని, ఆమె గురించి తెలుసుకోవాలని ప్రయత్నించిన చాలా మందిని హతమార్చిందని తెలుసుకుంటాడు. కథ విన్నాక అర్జున్ ఎలాగైనా ఆ దెయ్యాన్ని తన ప్రేమలో పడేయాలని నిర్ణయించుకుని అక్కడికి వెళ్తాడు. అసలు ఈ దివ్యవతి ఎవరు? ఆమె గతంలో కనిపించకుండా పోయిన పల్లవి, నూర్, చరిష్మాలకు ఉన్న సంబంధం ఏంటి? అసలు దివ్యవతి కథను అర్జున్ దగ్గరకు ప్రియ ఎందుకు చేర్చింది అన్నదే కథ. దెయ్యాన్ని మనిషి ప్రేమించడం అనేది దాన్ని తెరపైన చూపించడం ఒక డేర్ అనే చెప్పాలి. సినిమా అదే మైనస్ అయ్యింది. ఆడియన్స్ ని కన్ఫ్యూజ్ చేసి చివరికి కథ ఎండింగ్ ఇవ్వటం చిరాకు పెట్టిస్తుంది ఆడియన్స్ పేషెంట్స్ ని. కథని థ్రిల్లర్, రొమాంటిక్ అండ్ హారర్ ఎలిమెంట్స్ కి మిక్స్ చేసి చెప్పాలనుకున్న దాన్ని పర్ఫెక్షన్ లోపించింది. కొంచెం కథ కన్ఫ్యూజింగ్ గా అనిపిస్తుంది. ఇక వైష్ణవి పాత్ర ఏం చెప్తుందంటే ఆడియన్స్ ముందే ఎక్స్పెక్ట్ చేసేస్తుంటారు. అలా ట్విస్ట్ ఉన్నా దాన్ని ఎంజాయ్ చేయలేము. ఇల్లాజికల్ గా లాజిక్ ఉండటం, వెంటనే స్టోరీ ఓపెన్ చేయటం, ఏదో తొందరగా కథ చెప్పాలని ఎడిట్ కట్స్ ఫాస్ట్ గా ఉండటం హడావిడిగా ఉంటుంది. మళ్ళీ సెకండ్ పార్ట్ ఉంటుందని అనౌన్స్ చేశారు. కిల్ మీ ఇఫ్ యు లవ్ అని. మీకు గానీ కొంచెం పేషెన్స్ గానీ ఉంటే వాచ్ ఇఫ్ యూ డేర్. ఈ వీడియో గానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు రమ్మీ టైల్స్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మీ ముందుకు వస్తాను. సైనింగ్ ఆఫ్.